జ్ఞాపకం చేసుకుని నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అన్నాడు. మరి ఇదేంటి ఇది? నీతిమంతుడు కూడా రక్షణ పొందటం అనేది కష్టము అన్నాడు. అదేంటి అని అంటే ఒకసారి మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. ఆ మాట చూడండి. నీతిపరుడు అంటే ఎవరు? నీతిమంతులుగా తీర్చబడిన మనం. ఓకే, అయితే నీతిపరుడు అంటే ఏమైందన్నమాట? పడిపోయాడు కదా. నీతిని విడిచి పాపము చేశాడు. ఎందుకంటే లోకాధికారి వాడిని చాలా తీవ్రంగా ప్రేరేపించాడు, పడిపోయాడు. పడిపోయినను దేవుడు మరలా, ఒకసారి ఆలోచన, పడిపోయినను దేవుడు మరలా లేవని